మొత్తం పాజిటివ్ ఉంది. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ మాదిరిగా ఉన్నదని చెప్పలేను నేను. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఏడాది పాలన పూర్తయినాక యాంటీ వచ్చింది. ఈ యాంటీ కాస్త బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అవుతున్నదా? ఇప్పుడు 1 ఇయర్లో ఒకసారేమో లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి, 3 నెలలు అండ్ల పోయినాయి. తర్వాత వచ్చి రాగానే 2-3 నెలలు సదరడంలోనే సెట్ చేయడంలోనే 5-6 నెలలు అట్లే పోయాయి. ఈ 5-6 నెలల్లో చేసినదే ఈ కార్యక్రమం. ఇప్పటికే వీళ్ళు గగ్గోలెత్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం మీద బ్లేమ్ చేస్తే మేము చేసిన తప్పుల్ని డైవర్ట్ చేయవచ్చు, ప్రజల యొక్క మూమెంట్ను డైవర్ట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి గొడవలు తప్ప యాక్చువల్గా అటువంటిది ఏం లేదు. ఫీల్డ్లో చాలా బాగుంది. మళ్ళీ సంక్రాంతి తర్వాత మీరు చూడండి, చాలా బ్రహ్మాండంగా ప్రజలలో వచ్చే మంచి మెలకు వచ్చింది, చైతన్యం వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ళు స్టార్ట్ కాబోతున్న 20 లక్షల ఇళ్ళు స్టార్ట్ కావడానికి మరి ప్రొవిజన్ పెట్టేసినారు. ఈరోజు 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా, ఫ్రీ బస్సులు మహిళలకి, అదే రకంగా 500 రూపీస్ గ్యాస్, ఈ విధంగా కార్యక్రమాలు 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం రుణమాఫీ చేసినారండి. ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు 1 లక్ష రుణమాఫీ చేయడానికి 4 సార్లు 4 విడతలు ఇస్తే అది మిత్తిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చెప్పండి, ఫైనల్గా మనం అరెస్ట్ల గురించి వద్దాం. ఇక కేటీఆర్ ఫార్ములా ఈరా సంబంధించిన అంశం మీరు మొత్తం చూసే ఉంటారు. ఎప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, 55 కోట్లు అనేది. ఇక్కడ చాలా క్లియర్గా ఆ 55 కోట్ల విషయం మనం లోతుగా పరిశీలిస్తే అది డైరెక్ట్గా అయితే ఆయన ఇంట్లోకి అయితే పోలేదు, ఒక సంబంధిత సంస్థగా చెల్లించారు. అది ఒక పెద్ద స్కామ్గా వివరించి కావాలనే కుట్ర పనుతోంది అరెస్ట్ చేసేందుకు అని పదే చెప్తున్నాడు ఆయన. మీరు ఈ అరెస్టు సబబు అనుకుంటున్నారా? ఒక అరెస్ట్ అయితే ఏం జరగబోతోంది? ఇప్పుడు కేసు కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తుంది. ప్రిజుడిస్ కాకుండా మనం కూడా దాని మీద ఎక్కువ ఇది కాకుండా తప్పు జరిగింది, డెఫినెట్లీ ఆయనకు శిక్ష పడుతుంది, అది కోర్టు చూసుకుంటుంది. రెండవది ఇదే రకంగా మనం ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఎంత పెద్ద స్కామ్ అది, 30 ఏళ్లకు లీజుకి ఇచ్చినారు. ఎన్ని వందల కోట్లు 2 లక్షల కోట్లు వచ్చే ఇన్కమ్ని 30,000 కోట్లకే 7,000 కోట్లకి ఇచ్చేసినారు, తెగనమ్మినారు. దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అది కూడా తేలింది ఏది లేదు. ఎస్, సిట్ మన అసెంబ్లీలో అనౌన్స్ చేసినారు. సో ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇప్పటికైనా కేసీఆర్ సుధరాయించుకోవాలి. నేను అడ్వైజ్ చేస్తున్నా ఆయన మంచికి. ఆయన జైలుకు వాళ్ళు పోక తప్పదు. వాళ్ళు కనీసం చేసిన తప్పులకి లేకపోతే అది తప్పదు, అంతే. వాళ్ళు చేశారు తప్పు, అది జరుగుతుంది, అది ప్రూవ్ అవుతుంది. ఆ టైం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కానీ అప్పటి వరకైనా చేసిన తప్పును కనీసం తెలుసుకోండి. మీరు కనీసం మీ ఆత్మశుద్ధి చేసుకోండి. మీకు జరగవలసిన శిక్ష జరుగుతుంది, అది చేసుకుంటే కనీసం ప్రజలైనా అట్లీస్ట్ మిమ్మల్ని ఏదో అని చెప్పేసి కౌంట్ చేస్తారు తప్ప మీరు ఇది చేస్తే మాత్రం మిమ్మల్ని ప్రజలు క్షమించరు. సో ఇది కేసీఆర్ ఇప్పటికైనా తన యొక్క ఆత్మశుద్ధి చేసుకోవాలి. పడే శిక్ష తప్పకుండా పడుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం, నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా, మీ స్టూడియో ద్వారా, మీ యొక్క టీవీ ద్వారా తన మీద వీళ్ళని ఎక్కడ అవకాశం ఇవ్వద్దు. ఇచ్చినమా ప్రభుత్వం నడిపించడానికి ట్రబుల్ క్రియేట్ చేస్తారు. దే ఆర్ ట్రబుల్ క్రియేటర్స్. సో వీళ్లను కట్టడి చేస్తే తప్ప మనం సాఫీగా ముందుకు పోలేము. కాబట్టి వెంటనే చర్యలు ఉండాలా. మోడీ గారు ఇప్పటికైనా సెంటర్కి సంబంధించినటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో దాని మీద వాళ్ళు ఎందుకు చేయడంలే? 55,000 కోట్లకు ఈడీ వేసినారు కదా. మిగతా ఆయన చెప్పిండు కదా, ఉచ్చు బిగిస్తుంది, సికంజా కసరహా అని చెప్పినావు కదా. మరి అవన్నీ ఆ సికంజా ఎక్కడ పోయింది మోడీ గారు అని అడుగుతున్నాను. ఆ ఉచ్చు ఎక్కడ పోయింది? నేను దానికి జవాబు మోడీ గారిని అడుగుతున్నాను. మన అసెంబ్లీ సెషన్లో ఉన్నది 38 మంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు కాస్త 10 మంది ఇటు మారిపోయారు. 28 మంది ఎమ్మెల్యేలు ఉంటే 28 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్క కేసీఆర్ అవతారం ఎత్తి మొత్తం అసెంబ్లీ మొత్తం అట్టుడికేటట్టుగా చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఒక రకంగా చూస్తే అదే ఉన్నది, వారు వన్ సైడ్ గా వాళ్ళు మాట్లాడడం అంతా కనిపించినట్టు కనబడుతుంది. ఒక నిమిషం చెప్తున్నా. ఇక్కడ ఒకరోజు ఫార్మర్ల రైతుల లెక్క కండువాలు వేసుకొని వచ్చారు, ఒక రోజు ఆటో డ్రైవర్లు అయిపోయారు, ఇంకో రోజు ఇంకో అవతారం ఎత్తారు, ఇంకో రోజు ఇంకో అవతారం ఎత్తి 4-5 రోజులు మొత్తం రోజుకు అవతారం ఎత్తి లోపలికి వచ్చారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ప్రభుత్వం కూడా అంత సంతృప్తిగా ఆన్సర్ చేయలేదని ప్రజలు ఒక ఇంటెన్షన్ ఉన్నది. ఈ అవతారాలు ఎత్తి పోరాట విధానంలో ఎట్లా చేస్తారు? మీరు మన తోపుడు చూస్తుంటారు, హరీష్ రావు గారు డైరెక్ట్ వెల్లోకి దోసుకొచ్చి స్పీకర్ మీద పేపర్లు వేసడం అని చూస్తుంటారు. ఏమనిపించింది చూస్తుంటారు? వాళ్ళు అన్నీ చేస్తారండి. మొత్తం పెట్రోల్ పోసుకొని అగిపెట్ట దొరకనటువంటి వేషాలు ఇవన్నీ. అగిపెట్ట దొరకలేదు కదా, ఆయన అగిపెట్ట వల్ల అగిపెట్ట దొరకనందువల్ల ఎంతమంది ప్రాణత్యాగాలు చేసినారు. సో ఈ పగటి వేషాలు వేయడంలో నెంబర్ 1 అదే చూపించినారు. మొన్న వెళ్ళో చూడండి, మీరు మొన్న చూసుకున్న రోజు 4-5 తప్ప ఎవరు లేరు అక్కడ. ఆ 4-5 పట్టుకొని పోతున్నాడు మన హరీష్ రావు. మిగతా 20 మంది ఎక్కడ పోయినారు? ఎవరు అవపడలేదు అక్కడ. ఇప్పుడు చూడండి మీరు. సో దిస్ ఈజ్ వాళ్ళు కావాలని ఏదో కన్ఫ్యూజన్
క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం తప్ప వాళ్ళతో అయ్యేదేం లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీన్ని వీళ్ళు ఎంబడి పడాలా, వీళ్ళని హంట్ చేయాలంటున్నాను నేను. వీళ్ళని వేటాడాలా, వీళ్ళు చేసిన తప్పుల్ని వెంటాడి వీళ్ళకి ఎక్కడ వీళ్ళ ప్లేస్ ఏంటిదో చూపించాలి. మీ ఆవేశం, మీ ఆక్రోశం బాగా కనబడుతుంది వెంటాడాలన్న భావన. ఎందుకు అంటే నేనండి అప్కమింగ్ ట్రైబల్ ఒక లీడర్గా నేను ఎమర్జ్ అయినా నన్ను నా రాజకీయ జీవితం నాశనం అయిపోయింది. లేదు ఇప్పుడు నో పొలిటికల్ లైఫ్. వ్యక్తిగత ఆలోచన ఇది, నాట్ వ్యక్తిగతం. నేనే కాదు, ఆలే నరేంద్ర ఆయన పార్టీ తెలంగాణ గురించి పార్టీ పెట్టినాడు కదా, ఆయన ఏం చేసినాడు? జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా పార్టీ పెట్టినాడు కదా, ఆయన ఏం చేసినాడు? నన్ను ఏం చేసినాడు? ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలా? ఒక 2 డజన్ల మంది ఉన్నారండి. వీళ్ళందరి జీవితాలతో ఆటలాడినాడు. అంటే ఇదంటేనేమో ఆయన ఇంత గొప్పోడా అని అంటారు. గొప్పోడు కాదు, నీచుడు. ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్, ఈజ్ ఏ డిస్ట్రాయర్. వచ్చిన తెలంగాణను ఆగం చేసిన మనిషి, అతను ఎట్లా మనం నమ్మేది? కాబట్టి ఇతని వల్ల తెలంగాణ ప్రజలు లాస్ట్గా రిక్వెస్ట్, తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉండాలా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.